మహాకుంభమేళ. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పవసరలా. 12 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతూ ఉంటుంది. సో, ఈరోజు వీడియోలో ఈ మహాకుంభమేళ ఎలా వస్తుంది? సో, దీనికంత ఎందుకు అత్యంత ప్రముఖమైనదిగా భావిస్తారు? సో, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభమేళ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఇవన్నీ అయితే తెలుసుకుందాం. సో, కొత్తవారు చూసినట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మహాకుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది. ఇది హిందువుల అతిపెద్ద మతపరమైన పండగనే చెప్పొచ్చు. ఇది మళ్ళీ వచ్చే మహాకుంభమేళ ఇప్పుడైతే ప్రజెంట్ 2025లో అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు వచ్చేసి ప్రయాగ్రాజ్, ఇది అలహాబాద్లో అయితే ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది. సో, ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జనవరి 13 నుంచి 2025 నుండి ఫిబ్రవరి 26 ఈ స్టేజ్ వరకు అయితే ఉంటుంది. సో, మెయిన్ ఇక్కడ స్నానాల రోజులు అయితే ఉంటాయి. సో, అది మకర సంక్రాంతి జనవరి 14 నుంచి, పౌష పూర్ణిమి జనవరి 25, మౌని అమావాస్య సో ఫిబ్రవరి 9, వసంత పంచమి ఫిబ్రవరి 13, మాఘి పౌర్ణమి ఫిబ్రవరి 23, మహాశివరాత్రి ఫిబ్రవరి 26. సో, ఈ ప్రత్యేకమైన స్నాన రోజులు అయితే ఇవి చాలా పవిత్రంగా అయితే చూసుకుంటారు. అండ్ ఈ కుంభమేళా గురించి కొన్ని విషయాలు అయితే మీకు తెలియదు కదా. కుంభమేళా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అయితే నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగ్రాజ్లో అయితే జరుగుతుంది. ఇలా 12 ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళను మహాకుంభమేళ అయితే అంటారు. ఈ మహాకుంభమేళలో కోట్ల మంది భక్తులు అయితే పాల్గొని గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో పవిత్ర స్నానం అయితే చేస్తారు. సో, చాలామంది ఈ కుంభమేళాకి వెళ్ళాలని అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. సో, యూపీలో మీరు చూసుకోవచ్చు ట్రైన్స్లో ఎంత అలా ఉండేవి. సో, అసలు దీని ప్రత్యేకతలు ఏంటంటే ఒక మతపరమైన ప్రాముఖ్యత. సో, కుంభమేళ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మహోత్సవం అనే చెప్పొచ్చు. ఇది 4 ప్రధాన ప్రదేశాల్లో అయితే జరుగుతుంది. ఫస్ట్ ప్రయాగ్రాజ్, అలహాబాద్ అండ్ హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఈ 4 ప్రదేశాల్లో అయితే జరుగుతుంది. దేవతలు అమృతాన్ని పోయిన ప్రదేశాల్లోని కుంభమేళాలు అయితే జరుగుతాయని పురాణ కథలు అయితే చెప్తున్నాయి. అంటే మీరు మహావిష్ణువు కథ విన్నప్పుడు చెట్టుని చిలికించినప్పుడు అటు దేవతలు ఇటు రాక్షసులు ఉంటారు కదా. సో, అవి చిలికించినప్పుడు కొన్ని అమృతాలు అయితే కింద పడ్డాయి. సో, ఆ 4 అమృతాలు అవే ప్రదేశాలు. ఇవి పవిత్ర స్నానం అని చెప్పొచ్చు. హిందీలో సాహి స్నాన్ అంటారు. అంటే భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో, అంటే దీన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు, పవిత్ర స్నానం అయితే చేస్తారు. దీనివల్ల పాప విమోచనం జరుగుతుందని అయితే చాలామంది ట్రస్ట్. ఇది ప్రధాన రోజుల్లో సాహి స్నానం లేదా రాజస్నానం కూడా జరుగుతుంది. ఇందులో సాధువులు, అఖండాలు అయితే ప్రత్యేకంగా పాల్గొంటారు. సో, సాధువుల ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. వివిధ అఖండాలు అయితే సన్యాసులు గుంపులుగా వచ్చి ఇక్కడ నాగ సాధువులు, కపాలికలు అండ్ అఘోరీలు అండ్ ఉదాసీనులు అయితే ఈ ఉత్సాహంలో పాల్గొంటారు. నాగ సాధువులు నగ్నంగా ఉంటారు, తపస్సు చేసుకుంటారు, మహాదేవుని భక్తులు ప్రత్యేక స్థానాన్ని అయితే కలిగి ఉంటారు. ఇక అఖాడాలు అయితే ప్రదర్శన యాత్ర అయితే ఉంటుంది. వివిధ హిందూ మఠాలు, అఖాడాలు అండ్ సిద్ధాంతాలను అనుసరించే సంఘాలు ఉంటాయి కదా, అవి ప్రత్యేకంగా ఊరేగింపులు అయితే చేస్తారు. రథాలు, గజపతి ఊరేగింపులు, సాంప్రదాయ సంగీత నృత్యాలు ఇలాంటివన్నీ మెయిన్ అట్రాక్షన్గా అయితే ఉంటాయి. సో, మహాకుంభమేళ అనేది 144 ఏళ్ళకు ఒకసారి అయితే వస్తుంది. ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాని మహాకుంభమేళ అని అయితే అంటారు. అయితే ప్రతి 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ మహాకుంభమేళ అయితే జరుగుతుంది. దీని ప్రాముఖ్యత అయితే అపారమైనదనే చెప్పచ్చు. యోగాలు, జ్ఞానం, ఉపన్యాసాలు అయితే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక గురువులు, యోగచర్యులు ఈ సమయంలో ప్రత్యేక ఉపన్యాసాలు, యోగా శిబిరాలు అయితే నిర్వహిస్తారు. భక్తుల జ్ఞానం, యోగం, వేదపారాయణం ద్వారా ఈ ఆధ్యాత్మికత ఉల్లాసాన్ని అయితే ఈ ప్రజలకి అక్కడ ఉన్న డివోట్స్కి అయితే ఆచరిస్తారు. ఇంకా సంప్రదాయ నృత్యాలు, కళారూపాలు, సంగీత కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో, వివిధ భక్తు సమూహాలు తమ ప్రాంతీయ సంప్రదాయాలను అయితే ప్రదర్శిస్తాయి. అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో కల్చర్ ఉంటాయి కదా, ఒక్కో భక్తి భావానికి ఒక్కో ప్రదర్శనలు అయితే ఉంటాయి. అండ్ కుంభమేళ ఖగోళ ప్రకారం ఒక నక్షత్ర స్థితిని అనుసరించి అయితే నిర్వహిస్తారు. ఈ ఖగోళ శాస్త్రం మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కదా. ఆ లెక్కల ప్రకారం ఒక నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ స్థితిని బట్టి అనుసరించి నిర్వహిస్తారు. అంటే జూపిటర్ ఉంటుంది కదా, అదే బృహస్పతి ఉంటుంది కదా, సూర్యుడు లయబద్ధంగా నిర్దిష్ట రాశులలో ప్రవేశించినప్పుడు ఈ మహోత్సవం అయితే జరుగుతుంది. సో, ప్రపంచవ్యాప్తంగా అయితే ఇక్కడ భక్తులు అయితే వస్తుంటారు. ఎందుకంటే ఇది కేవలం భారతీయ హిందువులకు పరిమితం కాకుండా యూరప్, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ యునెస్కో ఉంది కదా, దీన్ని అమూల్యమైన మానవ పరంపరగా అయితే గుర్తించింది.
సో మీకు ఆల్మోస్ట్ యునెస్కో అయితే తెలిసి ఉంటుంది. సో అత్యంత పెద్ద భక్త సమూహంతో అయితే ఉంటుంది. ఈ కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద భక్త సమాగమం అని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో 30 నుంచి 50 కోట్ల మంది భక్తులు ఈ మేళాకైతే హాజరవుతారు. అంటే ఒకే రోజు 1 కోటి మంది వరకు పవిత్ర స్నానం చేసే ఘటనలు కూడా ఇక్కడ చేసుకుంటాయి. సో ఈ మహాకుంభమేళ కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక సాంప్రదాయం, భక్తి, త్యాగం, సంస్కృతి, సాధువుల వైభవం అండ్ కలిసిన మహాసంగమే దీన్ని అంటారు. హిందూ మతం పరంగా అత్యంత పవిత్రమైన వేడుకగా అయితే దీన్ని భావిస్తారు. మీకు చాలామందికి ఒక డౌట్ ఉండవచ్చు, ఎందుకు భారతదేశంలోనే అత్యంత కీలకమని. సో మహాకుంభమేళ కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదు, ఇది భారతదేశ సంస్కృతి, చెప్పాక సామాజిక చైతన్యం, ఖగోళ శాస్త్రం కలిపిన అద్భుతమైన ఘట్టమనే చెప్పొచ్చు. అంటే హిందూ మతంలో పవిత్రమైన నదిలో స్నానం చేయడం పాప విమోచన కలిగిస్తుందనేది ఒక ట్రస్ట్. సో కుంభమేళా జరిగే ప్రదేశాలు కూడా ఇవే ఎక్కువ, ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ అమృత మదనానికి సంబంధించిన పవిత్ర స్థలాలను అయితే భావిస్తారు. ఋషులు, మహర్షులు, సన్యాసులు, సాధువులు ఎక్కువ దీంట్లో భాగస్వామ్యం అవ్వడం వల్ల దీని పవిత్రత మరింత పెరుగుతుంది కాబట్టి చేస్తారు. కోట్ల అయితే భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. 2013 కుంభమేళలో ప్రతిరోజు సగటున 3 కోట్ల మంది, అంటే ముఖ్యమైన రోజుల్లో సుమారు 10 కోట్ల మంది అయితే హాజరయ్యారంట భక్తులు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహంగా గుర్తింపు అయితే పొందింది. హిందూ ధర్మం, సంప్రదాయాలు, ఆచారాలను జీవితంలో అమలు చేసే వేదిక. యోగా, జ్ఞానం, ఉపన్యాసాలు, వేద పారాయణం ఇలాంటివన్నీ ప్రజల్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచడం వంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఈ కుంభమేళా సమయంలో సామాన్య భక్తుల నుండి మహారాజుల వరకు అందరూ ఒకే నదిలో స్నానం చేస్తారు. ఇది సమానత్వానికి అయితే మనకి చూపిస్తుంది. వివిధ కులాలు, భిన్న ప్రాంతాల ప్రజల ఏకత్వం, ఇక సమైక్యతను అయితే పాటిస్తూ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా భక్తుల మధ్య సాంస్కృతిక, మతపరమైన ఐక్యత అయితే ఏర్పడుతుంది. సో అందు గురించి దీన్ని నిర్వహిస్తారు. ఈ కుంభమేళా భారత పర్యాటక రంగానికి విపరీతమైన ఆదాయం తెచ్చిపెడుతుంది. విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఉత్సాహాన్ని అయితే చూస్తారు, మంచి ఉంటుంది. ఇక ప్రభుత్వం కూడా ఈ సంస్థ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు అయితే రూపొందిస్తాయి. ఇక కుంభమేళా ఖగోళ గణన ఆధారంగా నిర్ణయించబడుతుంది. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా. సో మీరే అంతమంది ఇక్కడికి వెళ్ళారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మహాకుంభమేళకి వెళ్ళేవారు ఎవరైనా ఉంటే. సో చాలా విశిష్టత కలిగి ఉన్న అత్యంత భారీ, అంటే కోట్లాది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇది చాలా, అంటే మహాకుంభమేళ అనేది మాటలో చెప్పలేనటువంటిది. సో కొన్ని అయితే డిసడ్వాంటేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో వేరే విషయం అనే చెప్పొచ్చు. సో ఇది అసలు మహాకుంభమేళ గురించి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.